వ్యాపారమంటే తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మడమని అందరూ అనుకుంటారు. కానీ బిజినెస్ ప్రపంచంలో ఒక విచిత్రమైన రూలుంది. మీరు కోటీశ్వరులు కావాలంటే మీ బెస్ట్ ప్రాడక్ట్ని జనాలకు ఫ్రీగా ఇచ్చేయాలి. అవును, వస్తువులను ఫ్రీగా ఇస్తే వ్యాపారం ఎలా నడుస్తుంది, రోడ్డును పడతామేమో అని మీరు భయపడొచ్చు. కానీ ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు వాడే మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ ఇదే. అదెలాగో ఇప్పుడు చూద్దాం. 1900 ప్రారంభంలో కింగ్ క్యాంప్ జిల్లెట్ అనే వ్యక్తి మొదటిసారిగా సేఫ్టీ రేజర్ని కనిపెట్టాడు. కానీ అప్పట్లో వాటిని కొనడానికి ఎవరూ ఆసక్తి చూపించలేదు. అతని వ్యాపారం దాదాపు దివాలా తీసే స్థితికి వచ్చింది. అప్పుడతనొక పిచ్చి నిర్ణయం తీసుకున్నాడు. తన రేజర్లను బ్యాంకులు, పచారీకోట్లలో కస్టమర్లకు ఉచితంగా పంచడం మొదలుపెట్టాడు. అందరూ అతను పిచ్చోడైపోయాడు అనుకున్నారు. కాని అసలు మ్యాజిక్ ఇక్కడే జరిగింది. రేజర్ ఫ్రీగా తీసుకున్న వాళ్లందరూ ఆ రేజర్ వాడాలంటే అందులో బ్లేడ్లు కావాలి కదా. ఆ బ్లేడ్లను మాత్రం జిల్లెట్ కంపెనీ అమ్ముతూ లాభాలు గడించింది. రేజర్ ఫ్రీగా ఇచ్చి బ్లేడ్ల ద్వారా అతను ఏకంగా కోటీశ్వరుడయ్యాడు. దీనినే బిజినెస్ మరియు ఎకనామిక్స్ భాషలో రేజర్ అండ్ బ్లేడ్స్ మోడల్ లేదా ఫ్రీమియం స్ట్రాటజీ అంటారు. మనిషి సైకాలజీలో ఫ్రీ అనే పదానికి ఉన్న పవర్ ఇంక దేనికీ లేదు. ఒక వస్తువు ఫ్రీ అనగానే మన బ్రెయిన్ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా దాన్ని తీసేసుకుంటుంది. జిల్లెట్ రేజర్ ఫ్రీగా ఇవ్వడం ద్వారా కస్టమర్కు ఒక అలవాటును క్రియేట్ చేశాడు. ఒకసారి ఆ బ్రాండ్కి అలవాటు పడాక వాళ్లు జీవితకాలం ఆ కంపెనీ బ్లేడ్లు కొంటూనే ఉంటారు. జియో మొదట్లో ఫ్రీగా సిమ్ కార్డులు, డేటా ఇవ్వడం వెనుక పబ్జీ లాంటి వీడియో గేమ్లు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని లోపల గన్సు, డ్రెస్సులు కొనడం వెనుక ఉన్న అసలైన సైకాలజీ కూడా ఇదే. కాబట్టి వ్యాపారంలో మీరు నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం ఒక్కటే: మీ కస్టమర్ల దగ్గర మొదటి పరిచయంలోనే డబ్బులు లాగేయాలని చూడకండి. ముందు వాళ్లకు ఏదైనా విలువైన దాన్ని ఫ్రీగా లేదా అతి తక్కువ ధరకు ఇవ్వండి. ముందు వాళ్లను మీ బిజినెస్ సిస్టంలోకి తీసుకురండి. ఒకసారి వాళ్లు మీ ప్రోడక్ట్కి లేదా సర్వీస్కి అలవాటు పడితే ఆ తర్వాత వాళ్లే జీవితాంతం మీకు డబ్బులు చెల్లిస్తారు. మీరు ఫ్రీగా ఇచ్చేది వస్తువు కాదు, అదొక కస్టమర్ యొక్క జీవితకాల లాయల్టీని కొనడానికి మీరు వేసే ఎర.